అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టామంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎస్కోబార్ అయితే కాకినాడ బియ్యం మాఫియాకి ఎస్కోబార్ చంద్రశేఖర్ రెడ్డి. ఇక చంద్రశేఖర్ రెడ్డి గారి అవినీతి కార్యక్రమాలు చెప్పడం బిగించేస్తే రోజంతా సరిపోయినటువంటి పరిస్థితి బియ్యం మాఫియాలో కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతి నుంచి అనంతపూర్ దాకా 6 లైన్ల హైవే నిర్మాణం చేయడం కోసం మేము కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫ్రికాకు బియ్యాన్ని రవాణా చేయడం కోసం వైసీపీ ప్రభుత్వం కృషి చేసినటువంటి సందర్భం మీరు చూసే ఉంటారు. ఇందులో దారంపూడి చంద్రశేఖర్ గారు ఇలాంటి నాయకులు ఎస్కోబార్లు దీనిలో మాస్టరైజ్ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నటువంటి ఈ బియ్యం మాఫియా గురించి కొన్ని వివరాలు చెప్పడం కోసం ఇవాళ మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఒక్క పెద్ద పరిశ్రమ ఈ రాష్ట్రానికి రాలేదు, కానీ చాలా చిన్న చిన్న పరిశ్రమలు ప్రతి విలేజ్లో ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చాయి. ఆ పరిశ్రమ ఏంటంటే సన్న బియ్యం, ఈ రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసే పరిశ్రమలు మాత్రం ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో 3-4 పరిశ్రమలు పెట్టినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇక కాకినాడ ఎస్కోబార్ పెద్ద కాకినాడ చుట్టూతా ఉన్నటువంటి మిల్లర్లలో పెద్ద బియ్యం మిల్లుల్లో పెద్ద దందా జరుగుతుంది. నీకు దానికోసం 1.5 క్రితం 2 ఏళ్ల క్రితం మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఆ పరిసరాలు చూసి రావడానికి ఏ విధంగా వీళ్ళు రవాణా చేస్తున్నారో చూడటానికి వెళ్తే అక్కడికి రానిటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. ఆ రోజున కొంతమందిని అడ్డుపెట్టి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ గుండాలు ఆ రోజునటువంటి వెళ్ళినటువంటి మా పార్టీ పెద్దలని అడ్డుకోవడం జరిగింది. పోలీస్ కేసులు పెట్టి లోపలికి కూడా వెళ్ళనిటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఆ రోజునటువంటిది మేము చూసాం. ఇక రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి విషయాలను ఎన్నోసార్లు మేము బట్టబయలు చేయడం జరిగింది. పేదలకి దక్కాల్సిన సంక్షేమ బియ్యాన్ని అక్రమ రవాణా విదేశాలకి ఎగుమతి చేసినటువంటి ఘనత ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. 2023లో నాటి మంత్రి పార్లమెంట్కి చెప్తూ ఒక మాట చెప్పాడు. ప్రతి రాష్ట్రానికి ఎంతంత బియ్యం ఎక్స్పోర్ట్, ఎంతంత బియ్యం వాళ్ళు అలాట్ చేశారో చెప్తే ఈ రాష్ట్రానికి అలాట్ చేసిన బియ్యంలో దగ్గర 89,000. అంటే వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు, ఇది ఆంధ్రప్రదేశ్. ఒకసారి జూమ్ చేస్తే మీకు కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బియ్యం ఎంత, వీళ్ళు పంచింది ఎంత అని ఒకసారి చూస్తే ఈ వాళ్ళు ఇచ్చినది మనం పంచిన దాంట్లో దగ్గర 89,000 బియ్యం, 89,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వీళ్ళు అక్రమ రవాణా చేసినటువంటి ఘనత దక్కుతుంది. ఈ రాష్ట్రంలో 89 లక్షల మెట్రిక్ టన్నులు, 89,000 మెట్రిక్ టన్నులని అక్రమ రవాణా చేసినటువంటి ఘనత ఈ గత ప్రభుత్వానికి దక్కుతుంది. అంటే పేదలకి దక్కాల్సిన బియ్యంలో వీళ్ళు ఏ విధంగా నీకు అక్రమ రవాణా చేశారనే దానికి ఇంతకంటే ఒక నిదర్శనం ఏముంటుంది? ఒక 2020-21లో వీళ్ళు దగ్గర 4,17,000 మెట్రిక్ టన్నుల్ని అక్రమ రవాణా చేశారు. అదేవిధంగా 19-20లో 89,000 మెట్రిక్ టన్నులు. ఇదే విధంగా చూస్తే మొత్తం 5,65,000 మెట్రిక్ టన్నులు బ్లాక్ మార్కెట్లో పంపించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే ఉంటుంది. ఇక మీకు ఒక్క విషయం నేను మీకు తెలియజేస్తాను. దగ్గర ఈ రేషన్ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి రేషన్ బియ్యం కోసం. అందులో అంటే దగ్గర ప్రతి నెల 2,14,000 మెట్రిక్ టన్నులు మనం పంచుతాం. దానికి 11,000 రూపాయలు ఏడాదికి అవుతుంది. దీనిలో దగ్గర 80% బ్లాక్ మార్కెట్కి ఆఫ్రికాకి పంపించే ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి. అంటే 9,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బ్లాక్ మార్కెట్కి పంపించినటువంటి ఘనత
ఈ వైసీపీ ప్రభుత్వానిది. ఇంకో విషయం మీకు నేను తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018-19లో ఈ రాష్ట్రాన్ని నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయితే, మరొక్కసారి మళ్ళీ మీకు నేను చెప్తున్నా, 2018-19లో ఈ రాష్ట్రం నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి అయితే ఈ రాష్ట్రాన్ని నుంచి 2019-20లో ఈ రాష్ట్రం నుంచి 31,50,000 మెట్రిక్ టన్నులు, అంటే ఒక్క సంవత్సరానికి 14 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. దేనిలోనూ పెరగలా, ఎక్కడా కూడా ఇంత పైకి తీసుకెళ్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పెన్షన్ గురించి పైకి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతానని చెప్పినటువంటి దాంట్లో పెన్షన్ పెంచడంలో విఫలమయ్యారు, ఇతర సంక్షేమం ఇవ్వడంలో విఫలమయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క దాంట్లో మాత్రం 100% ఆయనకు మార్కులు వేయాలి. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరంలో 14 లక్షలు మెట్రిక్ టన్నులు ఎగుమతి పెంచి రేషన్ బియ్యాన్ని బయట దేశాలకి, ఆఫ్రికా దేశాలకి పంపించినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక 2021-22కి వచ్చేటప్పటికల్లా ఇది 48,26,000 మెట్రిక్ టన్నుల్ని ఎక్స్పోర్ట్ చేసింది. అంటే ఏంటంటే వ్యవస్థను క్రియేట్ చేసుకున్నారు ఈ కాకినాడ ఎస్కోబార్ చంద్రశేఖర్ రెడ్డి గారు నాయకత్వంలో. ఇదంతా కూడా తయారైంది. అప్పటికి ఎక్కడి నుంచి ఎట్లా చేయాలి అని అన్నీ తెలిసి దగ్గర అప్పటికి 30 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ. మన ప్రభుత్వంలో 18 లక్షలు అయితే ఈ ప్రభుత్వంలో 27కి వచ్చేటప్పటికల్లా 48 లక్షల మెట్రిక్ టన్నులు చేశారు. అంటే 30 లక్షల మెట్రిక్ టన్నులు నల్ల బ్లాక్ మార్కెట్లోకి రేషన్ బియ్యాన్ని, పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని బయట దేశాలకి ఎగుమతి చేయటువంటి జరిగింది. ఇక చివరి సంవత్సరం 2023-24కి వచ్చేటప్పటికల్లా ఈ ప్రభుత్వం దాంట్లో కూడా మాస్టరైజ్ చేసింది. అప్పుడు ఎంత చేశారంటే దగ్గర 69 లక్షల మెట్రిక్ టన్నులు. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 18-19 సంవత్సరంలో 18 లక్షల మెట్రిక్ టన్నులు అయితే వీళ్ళు చివరి సంవత్సరం 22-23లో దగ్గర 69 లక్షల మెట్రిక్ టన్నుల్ని ఎగుమతి చేసింది. అంటే 51 లక్ష అక్రమ మార్కెట్లోకి పంపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మరొక్కసారి మీకు నేను తెలియజేస్తున్నా. తర్వాత ఇక ఇవన్నీ కూడా రేషన్ బియ్యం పోతుందని దగ్గర గత 6 నెలలుగా మా మంత్రి గారు ఎంక్వైరీ చేసి పట్టుకుంటుంటే అప్పుడు మనకి ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఎక్కడ చూసినా పందికొక్కులు ఉన్నట్టే బియ్యంలో రేషన్ బియ్యం అంతా ప్రతి గోడౌన్లో ఉంటాం. నియోజకవర్గాల్లో చూశారు, గుంటూరు, ప్రకాశం, ప్రతి జిల్లా పర్యటనకి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ఈ రేషన్ బియ్యమే కనపడింది. ఇక వీళ్ళకి కాకినాడ పోర్టు సరిపోనట్టు వీళ్ళ సామర్థ్యం పెంచుకొని అవినీతి సామ్రాజ్యాన్ని పెంచుకున్నప్పుడు వీళ్ళకి కాకినాడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేయటం సరిపోవటం లేదని చెప్పి పక్కనున్నటువంటి గేట్వే పోర్టు కూడా మాకే కావాలని చెప్పి వెంటనే 2020 సంవత్సరంలో నీకు ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని అడిగి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ పక్క పోర్టు నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఆ పక్క పోర్టు నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి. ఎందుకంటే ఆ 2 పోర్టులు మన చేతిలో ఉంటే మనం ఏది కావాలంటే చేసుకోవచ్చు, ఇబ్బందులు లేవని తీసుకొని అక్కడ కస్టమ్స్ని కూడా మేనేజ్ చేసి ఏ విధమైన అడ్డంకులు లేకుండా, అడ్డు ఆపు లేకుండా అక్రమ రవాణా చేశారు. అవి మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద ఎంక్వైరీ చేస్తూ ఆ పోర్టుకి వెళ్ళినటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారిని కూడా వాళ్ళు అక్కడ ఆపడం జరిగింది. ఆపితే వాళ్ళు గొడవ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత పట్టుకుంటే అక్కడ దగ్గర ఆఫ్రికాకి వెళ్ళటానికి సిద్ధమైనటువంటి స్టెల్లా నౌకలో కొన్ని వేల మెట్రిక్ టన్నులను పట్టుకున్నారు బియ్యాన్ని. అదేవిధంగా లావన్ ఇంటర్నేషనల్, అయ్యప్ప ఎక్స్పోర్ట్స్, విశ్వప్రియ, సరళ ఫుడ్స్, సార్జెట్
ఇండియా, విఎస్ రాజు వీళ్ళందరి దగ్గర 7,615 మెట్రిక్ టన్నుని బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వాస్తవమా కాదా అని ఒక్కసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా. అశోక ఇంటర్నేషనల్ గోదాంలో ఒక్క గోదాంలోనే 2,800 మెట్రిక్ టన్నుని సీజ్ చేయడం వాస్తవం కాదా? అదేవిధంగా H1 గోదాంలో 2,300 మెట్రిక్ టన్నుని సీజ్ చేశారు. ఇక ఇలాంటి వ్యవహారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మునిగిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఇవన్నిటినీ కూడా కట్టడి చేయాలని చెప్పి కాకినాడ పోర్టు దగ్గర కస్టమ్స్ మనం బయటికి వెళ్ళేటప్పుడు బయటే నీకు గేట్లు పెట్టి ప్రతి లారీని చెక్ చేసి బియ్యం లోపలికి వెళ్లకుండా ఆపే కార్యక్రమం చేస్తుంటే దీన్ని చూసి ఇక్కడికి మనం చేయలేము, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ మొదలెట్టింది, ఇక్కడి నుంచి పంపించడం మన వల్ల కాదు అని చెప్పి వీళ్ళు పక్కకు పోయి వైజాగ్ పోర్టులో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పుడు నిన్న మంత్రి గారు పోయి వైజాగ్ చుట్టుపక్కల గోదాంలో కూడా పట్టుకున్న బియ్యం నిన్న మీకు ఇవాళ పేపర్లో అన్ని పేపర్లో కూడా వచ్చింది. అంటే ఈ బియ్యం పేదలకు పంచే బియ్యాన్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నీకు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ మాఫియా ఈ రాష్ట్రంలో అన్ని మాఫియాలే, ఇసుక మాఫియా ఒక్కసారి మీరు చూస్తే 1,000 కోట్లు కొట్టేశారు. ఇప్పుడే కుదుట పడుతుంది, 6 నెలలు పట్టింది ఈ సిస్టమ్ని ఒక పద్ధతిలోకి తీసుకురావడానికి. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు నీకు ప్రపంచ దేశాలు అందరూ కూడా ఈయనకున్న అనుభవం ముందు ఏదైనా జరుగుతుందని ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే ఈ రాష్ట్రంలో గత ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాగతాలని ఒకసారి సరి చేసుకోవడానికి ఆయనకు 6 నెలలు ఇప్పటికీ కొద్దిగా కుదుట పడుతున్నాం. ఇసుక ఒక లైన్లోకి వచ్చింది. అదేవిధంగా మద్యం చూసాం, దానిలో కూడా అసలు ఎక్కడ మధ్యలో ఈ ప్రపంచంలో ఎక్కడైనా ప్రతి చోట పైన గూగుల్ పే ఉంటుంది, లేకపోతే పేటీఎం ఉంటుంది, లేకపోతే క్రెడిట్ కార్డు తీసుకుంటారు. 5 ఏళ్లలో ఎక్కడా మనకి ఈ ప్రభుత్వ దుకాణం, అది మళ్ళీ ప్రభుత్వ దుకాణం, దాంట్లో క్యాషే నగదే కావాలి, ఎందుకంటే డబ్బులు దాచుకోవాలి. మాకు ఒక డౌట్ కూడా ఉంది, ఈ డబ్బులన్నీ కూడా ఈ కాకినాడ పోర్టు ఈ బియ్యంతో పాటు ఇతర దేశాలకి ఎగుమతి చేశాడని ఒక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ఈయన సంపాదించినటువంటి లక్షల కోట్లు ఇక్కడ దాచిపెట్టుకునే పరిస్థితి ఆయనకి లేదు. అందుకని బయట దేశాలకు డబ్బులు పంపించడానికి ఈ కాకినాడ పోర్టుని లాక్కొని ఆ రోజునటువంటి కేవీ రావు దగ్గర నుంచి పోర్టు లాక్కొని అరవిందో వాళ్ళకి అప్పచెప్పి అరవిందో వాళ్ళ ద్వారా అండ్ అరవిందోలో మేజర్ షేర్ హోల్డర్ ఈ రాష్ట్ర ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఈ అవినీతి సామ్రాజ్యాన్ని పోర్టులని విస్తరింపజేసుకొని ఈ గేట్వే ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి పోర్టులన్నీ కూడా ఆయన చేతిలో పెట్టుకొని మొత్తం సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వీటన్నిటి మీద అందుకనే ఈ మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి కూటమి ప్రభుత్వం సిట్టేసి ఈ అక్రమాలన్నిటి మీద కూడా ఇవాళ ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఎంక్వైరీలో 100% దోషులను పట్టుకొని శిక్షించి పేదలకి దక్కాల్సినటువంటి రేషన్ బియ్యం పేదలకే చెందాలి తప్పితే ఇతర వాళ్ళకి చెందేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పుకోదు, కృత నిశ్చయంతో ఉంటుందని మరొకసారి తెలియజేసుకున్నా. వీళ్ళు గత ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామన్నారు. సన్న బియ్యం కాదు, ఉన్న బియ్యాన్నే పోగొట్టారు. ఎందుకంటే తెల్లడైన బియ్యం ఇచ్చేటప్పుడు వాళ్ళు అమ్ముకున్నారు. మళ్ళీ దీన్ని వీళ్ళు పాలిష్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే కార్యక్రమాన్ని పెట్టారు. ఎందుకంటే ఈ వ్యాపారం విస్తరించాలంటే సన్న బియ్యం ఇస్తే వాళ్ళే తీసుకుని తింటారు కాబట్టి ఆ బియ్యం ఇవ్వకుండా మంచి బియ్యాన్ని కాకుండా ఇచ్చి ఈ విధంగా దురాగతాలు చేసినటువంటి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా బయటకు తీసి ఈ మంచి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నట్టు కూటమి ప్రభుత్వం ఈ దోషులను శిక్షించి పేదల సంక్షేమాన్ని పేదలకు చేర్చుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.